లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సహారా ఇండియా సంస్థలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట కేంద్రంగా జరుగుతున్న ఈ మోసంలో అమాయకులు బలవుతున్నారు. కాయా కష్టం చేసి కూడబెట్టిన డబ్బులను సహారా ఇండియా సంస్థలో దాచుకున్నారు కొందరు పేద ప్రజలు. కానీ కాల పరిమితి ముగిసినా తమ డబ్బులు తిరిగి ఇచ్చేందుకు బ్రోకర్లు ఇబ్బందులు పెడుతున్నారంటున్నారు బాధితులు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని వందల రూపాయలు వసూలు చేస్తున్నారంటున్నారు. ఏజెంట్ల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారంటున్నారు. ఉచిత సేవ అందించాల్సిన చోట డబ్బులు దండుకుంటున్నారు. ఈ మోసంలో సహారా ఇండియా అధికారుల హస్తం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. బహిరంగంగా దోచుకుంటున్న ఈ దారుణంపై మా ప్రతినిధి దుర్గారెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. సిద్దిపేట సహారా ఇండియా సెక్టర్ దగ్గర మనం ఉన్నాం. 1978లో ఏర్పాటైన ఈ సహారా ఇండియాలో ఇప్పటివరకు మాత్రం లక్షల ఏజెంట్లు ఉన్నారు. వేల కోట్ల రూపాయలు డిపాజిట్ చేసుకున్నారు. నిజంగా వీళ్ళందరికీ కూడా ఎవరైతే వస్తున్నారో వీళ్ళంతా డిపాజిట్ పట్టుకొని బాండ్లు తీసుకొచ్చిన వాళ్ళకు ఫ్రీ సేవ చేయాలి. ఆన్లైన్లో వాళ్ళ తర్వాత వాళ్ళందరికీ కూడా ఎవరైతే వస్తున్నారో డిపాజిట్ ఎప్పుడు చేశారో ఈ సమయ కాల పరిమితి పూర్తయిందా లేకుంటే వాళ్ళ బాండ్స్ ఏంటుంది పరిశీలించి వాళ్ళకి తెలియకపోతే తెలియపరచడం అవసరం ఉంటుంది. ఆ దిశగా మాత్రం సహారా ఇండియా సిద్దిపేట కావద్దు దేశవ్యాప్తంగా ఉన్న సహారా ఇండియా మీద కేసు అయింది సుప్రీంకోర్టులో అని చెప్పి ఒక సాకుతో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎవరు కూడా సహారా ఇండియాకి సంబంధించిన ఎంప్లాయీస్ కాదు. వీళ్ళంతా ఏజెంట్ పెట్టుకొని ఏజెంట్ ద్వారా వీళ్ళందరికీ కూడా వీళ్ళంతా పాంప్ తీసుకొని వస్తున్నారు. వీళ్ళంతా పట్టుకొని వస్తున్నారు. నిజంగా చూస్తే వీళ్ళందరికీ ఏమీ తెలియదు. వీళ్ళు దాదాపు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు డిపాజిట్ చేసి పట్టుకొని వస్తే 400, 600, 200, 300 ఓటీపీ ఇస్తాము మీకు ఆన్లైన్లో సేవ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడున్న సిద్దిపేట బ్రాంచ్లో ఎవ్వరికి కూడా ఎంప్లాయీ కాదు. నిజంగా వీళ్ళంతా చూస్తే కనకరాజు మాత్రం ఏజెంటు, ఆ తర్వాత ఏజెంటు అవతారంతో పాటు వీళ్ళందరినీ కూడా తాను రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చారు ఎప్పుడు అక్కడ తీసుకున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్నారు, వాళ్ళని కూడా ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత కూడా ఇక్కడ భరత్ కుమార్ ఉన్నారు. ఆ భరత్ కుమార్ నిజంగానే ఎప్పుడు అపాయింట్మెంట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా భరత్ కుమార్, నమస్తే భరత్ కుమార్ గారు, ఆపరేటర్ చేస్తున్నారు. మీరు సహారా ఇండియాకు ఎప్పుడు అపాయింట్మెంట్ అయినారు? మీ అపాయింట్మెంట్ లెటర్ చూపించండి. మీకు ఇక్కడ మీ డిసిగ్నేషన్ ఏంటి? కంప్యూటర్ ఆపరేటర్ నా పేరు భరత్. ఇంకా భరత్, మీకు ఎవరు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు? మిమ్మల్ని ఎవరు అపాయింట్మెంట్ చేశారు? మీ హోదా ఏంటి? మీరు ఆపరేటర్ చేయడానికి మీకున్న అర్హత ఏంటి? ఇందులో సార్ని అడగండి, సార్ చెప్తారు. మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం సార్ చెప్తాడు. మీరు ఎందుకు చెప్పారండి? మీరు ఇప్పుడు చాలామంది పాపం ఇక్కడ పట్టుకొని వస్తున్నారు, మీకే అథారిటీ లేదు. మీరు వీళ్ళందరికీ ఏం సేవ ఆన్లైన్ సేవ చేస్తున్నారు? మీరు ఎంత డబ్బులు తీసుకుంటున్నారు? మీకు ఎవరు జీతం ఇస్తున్నారు? సార్ ఎవరండి? మీరు భరత్ కుమార్, మామూలు సాధారణ వ్యక్తులు వస్తున్నారు, పాపం వాళ్ళకి ఏం తెలియదు. సార్ని అడగమంటారు, సార్ని కూడా అడుగుతాను. అసలు మీకు ఎవరు రికమెండ్ చేసుకున్నారు? భరత్ కుమారు స్వామి ఇప్పుడు శాలరీ ఇచ్చే స్వామి అంతా స్వామి మొత్తం ఆపరేటింగ్ మొత్తం స్వామిదే, మొత్తం ఇన్ఛార్జ్ మొత్తం స్వామిదే. స్వామిని అడగండి. అంటే మీకు నిజంగా అపాయింట్మెంట్ లేదు, లేనప్పుడు ఇక్కడ కూర్చోవడానికి మీకు స్వామిని అడగడానికి స్వామి రిక్రూట్మెంట్ చేసుకున్నాడా? అసలేంటి? చూసారా, వాళ్ళు ఏం చెప్పలేకుండా స్వామిని అడగమంటున్నారు. నిజంగానే చూస్తే అపాయింట్మెంట్ లెటర్ ఉండాలి, ఐడి కార్డు ఉండాలి. వచ్చిన వాళ్ళు తెలియకపోతే ఏ విలేజ్ నుంచి వచ్చారు, వాళ్ళ బాండు టైం ఎంత ఉంది, ఆ బాండు టైం అయిపోయిందా, వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? నిజంగా వీళ్ళు ఆన్లైన్ సేవ చేస్తే ఆన్లైన్ నుంచి ఆ కస్టమర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ లేకుండా వాళ్ళు ఉన్న దగ్గరనే ఇక్కడ సర్వర్ రావడం లేదు, టైం ఆగండి అని చెప్పి పెట్టుకున్నారు. నిజంగా చెప్తే అంతా కూడా ఎప్పుడో కొలాప్స్ అయింది. కొలాప్స్ అయిన దానికి కూడా మళ్ళీ బాండ్ పేపర్ మీద డబ్బులు వస్తున్నాయని చెప్పి తీసుకొని రోజు మాత్రం డబ్బులు తీసుకుంటున్నారు. పాపం తెలియక గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు చాలా కష్టపడి రూపాయి కూడబెట్టుకొని డైలీ కలెక్షన్, మంత్లీ కలెక్షన్ చేసుకొని వీళ్ళందరినీ కూడా ఆ డిపాజిటర్లు తీసుకున్న తర్వాత వీళ్ళ మళ్ళీ ఒకసారి కూడా మోసం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చాలా సంవత్సరాల నుంచి పాపం బిడ్డ పేరు మీద ఆమె 25,000 డిపాజిట్ చేసింది. ఆమెకి ఏం తెలియదు. కరీంనగర్ నుంచి వాళ్ళ అల్లుని తోలుకొని వచ్చి ఇక్కడ తనకు రావాల్సిన డబ్బులు రావాలని చెప్పి ఎంత కష్టపడ్డది, ఆ డబ్బులు ఎలా కట్టిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఆమె కళ్ళలో నీళ్ళు వెళ్తున్నాయి. అంటే అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏ ఊరు నుంచి వచ్చినావు? అసలు నీకు ఎన్ని వేలు డిపాజిట్ చేసినావు? అసలు ఏంటి నీ పరిస్థితి? 25,000 వేసిన. భాస్కర్ షేట్ వేయమంటే వేసిన. అది ఎన్నేళ్ళు అయిందో సార్ నాకు తెలియదు. కానీ ఆ ఇమ్లం ఇంట్లో ఆమె శవాకిరి చేసిన 10 ఏళ్ళు చేసిన. మూత్రము, ఎరుగుడు, ఉచ్చ
అన్నీ చేసి ఇవి సంపాదించి చేసిన అందులో నా మన్మరాల కోసం అని ఇది వరకు నాకు లేదు, నా పానం వాటం లేదు, ఏం సంపాదించేటట్లేను. అయ్యో సత్య పిల్లకి పెళ్ళి అయితే ఇక తండ్రి తాత ఎవ్వరు లేకపోయారు, మేనమ్మమ్మలు లేరు కదా అని వాళ్ళు ఇంట్లో షాకిరి చేసి ఇవి ఇచ్చిన నేను ఇస్తే భాస్కర్ చేతిని అడిగితే వస్తాయి అంటుండ అంతే. ఈ భాస్కర్ ఏజెంట్ ఆ రోజు మిమ్మల్ని ఏపిచ్చిండు, మరి ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని బొమ్మంటుండీడికి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అసలు ఏం తెలుసా నీకు? వత్తలేడు రమ్మన్నా కానీ వత్తలేడు, తోలుకపోమ్మంటే వత్తలేడు. లేదు సార్ మాకు తెలియదు, ఇది తెలియదు, తెల్లారి తెడుచుడే పొద్దుకు తెడుచు నా బిడ్డ కోసం నేను. మళ్ళీ ఏం లేని వాళ్ళు ఇంట్లోకి ఇచ్చిన ఏం లేదు, ఇంత పొలము బాగా ఏది లేదు, హోటల్ పెట్టుకొని బతుండు బజారు మీద. ఏదో సాయం చేయాలి పిల్లకని చూసిన ఇట్లా ఆయనకి ఎరికే భాస్కర్ చేటు కూడా నేను చేసింది కష్టపడ్డది. ఇక్కడికి ఎవరిని తోలుకొని వచ్చినావా నువ్వు? ఎవరిని? మీ అల్లుడు. సరే చూద్దాం, వీళ్ళ అల్లుని కూడా పనికి చూద్దాం, ప్రయత్నం చేద్దాం. చాలామంది చూడొచ్చు నిజంగానే ఇక్కడికి బాండ్ తీసుకొని వచ్చారు. అసలు ఇందులో ఎన్ని పైసలు డిపాజిట్ చేసావమ్మా, ఎప్పుడు చేసావు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు మీకు? ఇప్పుడు 2022లో అయిపోయింది డిపాజిట్ పెట్టిన పాలసీ అయిపోయింది. వచ్చిన వాళ్ళు పాత సార్లు ఉంటారు, పాత వాళ్ళు వేరు, మళ్ళీ కొత్త వాళ్ళు మళ్ళీ అప్డేట్ చేయమంటారు. ఇదంతా పరిస్థితి. అయితే ఇప్పుడు డిపాజిట్ బాండ్ తీసుకొని వచ్చావు కదా, ఇక్కడ మీకు ఆన్లైన్ సేవ చేశారు, ఎంత తీసుకున్నారు? 200 తీసుకున్నారు. చూసావా, ప్రతి ఒక్క బాండ్ మీద 200 మీకు సర్వర్ ఓటీపీ వచ్చిందా? ఓటీపీ వచ్చిందా? చూపించండి, అది ఓటీపీ తీసి చూపించండి ఫోన్లో మీకు. అసలు మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చావు ఈ ఆఫీస్కు? మస్తు సార్లు వచ్చినాయి. తిరుగుతాం 2 ఏళ్ళ తిరగబట్టి. ఏమంటున్నారు అమ్మ వచ్చినప్పుడు? వస్తాయి ఇస్తాం మాది ఏం లేదు, మీది పోవాలి పైసలు తీసుకున్నారు అంటే ఈ వరకు కట్టినప్పుడు ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు అని సుద్ధా అడిగాను. 20 కోట్ల రూపాయలు వాళ్ళు పట్టుకున్నారని చెప్పారు, ఒకంతే గవర్నమెంట్ పట్టుకున్నారని చెప్తే మేము వస్తాను పోతాను. చూడొచ్చు, ప్రతిసారి వీళ్ళు మాత్రము 2022 వరకు వీళ్ళ బాండ్ పీరియడ్ టైం అయిపోయింది. ఆ తర్వాత కూడా వాళ్ళు తీసుకున్నా కానీ మళ్ళీ వచ్చినా కానీ మళ్ళీ రమ్మంటున్నారు, ఓటీపీ వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళకి ఆన్లైన్లో సేవ చేస్తున్నామని చెప్తున్నారు. నిజంగా వీటన్నిటికి కూడా కనకరాజు అంటే దాదాపు ఆయన ఏజెంట్ స్వామి అయ్యప్ప మాలేసిన కనకరాజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు కూడా ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారమ్మా? మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా? అసలు మీరు ఆపరేటర్ చేస్తున్నారు, మీ హోదా ఏంటి, మీ పేరేంటి? నా పేరు సంయుక్త. సంయుక్త గారు, మీరు ఇక్కడ ఈ సహారా ఇండియాలో ఎన్రోల్ చేయబట్టి మీరు ఆపరేటర్గా మీకు సాలరీ ఎంత వస్తుంది? మీ అపాయింట్మెంట్ లెటర్ ఉందా? 25 డేస్ నుంచి చేస్తున్నాం సార్, అపాయింట్మెంట్ చేసుకోరు, ప్రైవేట్గా చేస్తున్నాం మేము. సరేనమ్మా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు, 200 నుంచి 400, 600 ప్రతి బాండ్ తీసుకుంటారు అంటున్నారు. నిజంగా ఫ్రీ సేవ చేస్తున్నారా మీరు? ఫ్రీ అనేది ఏం లేదు, మాకు స్టాఫ్ మేము ప్రైవేట్ కాబట్టి మాకు రిక్రూట్మెంట్కి సార్ సొంతంగా ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మెయింటెనెన్స్ మందం మాత్రమే తీసుకుంటారు అంతే, అంతకన్నా ఎక్కువ మాత్రం తీసుకోవట్లేదు అంతే. చూడొచ్చు, చాలామంది కూడా ఆపరేటర్స్ ఉన్నారు. కనకరాజు కూడా ఏజెంట్ గారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనకరాజు గారు నమస్తే అండి. ఇప్పుడు అసలు నిజంగానే మీరు ఒక ఏజెంట్, ఆ తర్వాత ఇక్కడ బ్రాంచ్లో మీ హోదా ఏంటి? అసలు నిజంగా చాలామంది వస్తున్నారు, డబ్బులు తీసుకుంటుంటారు అంటున్నారు, ఫ్రీ సేవ చేస్తున్నారా, లేకుంటే నిజంగా వాళ్ళకి ఓటీపీ వస్తుందా, సర్వర్ పనిచేయడం లేదు అంటున్నారు. చాలామంది కూడా వచ్చి మీ దగ్గర నిలబడి ఆన్లైన్ చేసుకుంటున్నారు, ఏంటి పరిస్థితి? ప్రస్తుతం మనకు పేమెంట్ అయితే వస్తుంది, ఇంతకుముందుకు పేమెంట్స్ రాలేవు, ఇప్పుడు పేమెంట్ వస్తుంది. అయితే సిద్దిపేట బ్రాంచ్లో నేను లాస్ట్ దాదాపు 33 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను, నేను ఒక సీనియర్ని. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఎవరూ లేరు ప్రస్తుతం, అందరూ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో సిద్దిపేటలో ఉన్నటువంటి కస్టమర్కి పేమెంట్ వస్తున్నాయని కొంతమందికి తెలిసి వాళ్ళు ఆ పేమెంట్ తీసుకోవడానికి ఎట్లా తీసుకోవాలి, పేమెంట్ ఎట్లా వస్తుంది అనేది విషయం వాళ్ళకు తెలియదు కస్టమర్లకు. సో ఆ పేమెంటు వాళ్ళకు ఇప్పించడానికి ప్రయత్నంగా మా సీనియర్ల నుంచి తీసుకున్నటువంటి డైరెక్షన్ ప్రకారం. మీ సీనియర్లు అంటే ఎవరు? మీ సీనియర్లు అంటే వాళ్ళకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళకి అథారిటీ ఏంటి? మా సీనియర్లు అంటే నాకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మనం తీసుకున్నాం. పై ఆఫీసర్, ఇప్పుడు హైదరాబాద్లో జోన్ ఆఫీస్ ఉంది, రీజన్ ఆఫీస్ ఉంది, కమాండ్ ఆఫీస్ ఉంది, టెరిటరీ ఆఫీస్ ఉంది. వీళ్ళ నుంచి మనం తీసుకున్న డైరెక్షన్ ప్రకారంగా ఇక్కడున్న కస్టమర్కు పేమెంట్ రావాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఏదైతే మీ సేవలో ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు కాబట్టి ఆ అప్లై చేసుకున్న దాంట్లో డెఫిషియన్సీస్ వస్తున్నాయి. డెఫిషియన్సీస్ అంటే ఫోటో లేకపోవడం, సిగ్నేచర్ లేకపోవడం, ఇటువంటి డెఫిషియన్సీస్ వస్తున్నాయి. ఆ డెఫిషియన్సీని మేము ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసి వాళ్ళది క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీసబ్మిట్ చేస్తే కస్టమర్లకు పేమెంట్లు పడుతున్నాయి. మేము చేసిన దాని ద్వారా ఇక్కడున్న కస్టమర్లకి పేమెంట్లు పడ్డాయి. పేమెంట్లు పడేటట్టు నేను చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఓన్లీ సహారా ఇండియాలో మీరు ఫ్రీ సేవ చేయాలా, ఏజెంటు లేకుంటే నిజంగానే ఆన్లైన్ సేవ చేస్తే 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు తీసుకుంటున్నారు. మీ దగ్గర బాండ్ను బట్టి
వేలు అంటే వేల లేకుంటే లక్షలు ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి. కానీ ఏ మినిమం బాండ్ 200 నుంచి 400, 600 మొదలుకుంటే 1000 వరకు తీసుకుంటున్నారని మీ మీద ఆరోపణ వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే పై ఉన్న అధికారులు మీకు ఏమైనా అట్లా చేయాలని చెప్పి ఏమైనా లెటర్ ఇచ్చారా, లేకుంటే ఎలా చేస్తున్నారు మీరు? డబ్బులు తీసుకోమని ఏ సీనియర్ కూడా చెప్పలేదు. తర్వాత డబ్బులు తీసుకుంటుండు అనే విషయంగా ఎట్లా ఉన్నదంటే, ఒక 5గురు స్టాఫ్ను నేను తీసుకొని పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిద్దిపేట బ్రాంచ్ అనేది సీనియర్ బ్రాంచ్. ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లకు సర్వీస్ చేయాలంటే నేను ఒక్కరినో ఇద్దరినో ఒక ఏజెంట్లు కూర్చుండి పనిచేస్తే సరిపోదు. సో ఎక్కువ మంది నాకు స్టాఫ్ కావాలి కాబట్టి మినిమం ఛార్జ్ 50 రూపాయలు, 100 రూపాయలు, 200 అట్లా నేను డబ్బులు తీసుకొని ఈ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే కంపెనీ ఈ ఆఫీస్ కిరాయి దాదాపుగా 2 సంవత్సరాల కిరాయి కూడా కట్టలేదు. కంపెనీ ఓనర్ కాల్ చేయమంటున్నాడు. బయటికి పోయే పరిస్థితి లేదు. బయట ఎవరు కిరాయి కూడా కంపెనీకి ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఈ కస్టమర్లకు మనం సర్వీస్ చేయాలి కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు, ఇప్పుడు ఈరోజు కస్టమర్లు 10 మంది వస్తారు, రేపు 20 మంది వస్తారు, ఎల్లుండి 30 మంది వస్తారు, ఎల్లుండి రాకపోవచ్చు. కానీ ఆఫీస్ రన్ చేస్తున్నప్పుడు కంపల్సరీ తీయాలి, కస్టమర్ సర్వీస్ చేయాలి కాబట్టి తీసుకున్న డబ్బుతోటి ఇప్పుడు 5గురు నాతోటి 6గురు స్టాఫ్ని నేను పెట్టిన. 6గురు స్టాఫ్కి నేను సాలరీ ఇచ్చిన, నేను కిరాయి కట్టిన, కరెంట్ బిల్ కట్టిన. ఆఫీస్లో కరెంట్ వ్యవస్థ కూడా ఖరాబ్ అయింది. ఇంటర్నెట్ లేదు, ఓ ప్రింటరు లేదు, తర్వాత స్టేషనరీ లేదు, ఏది లేదు. అవన్నీ కూడా నేను సమకూర్చి వీళ్ళకు సర్వీస్ ఇస్తున్నా. నాకు వచ్చిన దాంట్లో ఏమన్నా ఉంటే నేను తీసుకుంటా, లేకుంటే లేదు. సో ఫస్ట్ వీళ్ళకు డిపాజిటర్లకు ఒక్కొక్కరి లక్షలు ఉన్నాయి, వేలు ఉన్నాయి, చిన్న అమౌంట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి పేమెంట్లు ఇప్పించడమే నా ధ్యేయంగా నేను పనిచేస్తున్నా. అందులో భాగంగా నేను ఏవైతే డిపాజిట్ చేసినో, ఏవైతే సర్వీస్ చేసినో వాళ్ళే వచ్చినాయి, పేమెంట్లు వచ్చినాయి. ఇంకా కూడా పేమెంట్లు వస్తున్నాయి మేము చేస్తున్న సర్వీసును బట్టి. ఇప్పటివరకు మీరు చేస్తుంటే ఎంతమంది ఆన్లైన్ చేశారు, ఎన్ని కోట్ల వరకు చేశారు? మేము ఆన్లైన్ చేసేది ఏముండదు. ఆన్లైన్ ఆల్రెడీ వీళ్ళు చేయించుకున్నారు బయట మీ సేవా సెంటర్లో ఏవైతే సిద్దిపేటలు ఉన్నాయో. మరి అటాన్ టైంలో మీకెందుకు డబ్బులు తీసుకుంటున్నారు? వాళ్ళు చేసుకున్న ఓటీపీ వాళ్ళకి వస్తుంది కదా. ఓటీపీ ఎవరికైనా వస్తుంది. ఓటీపీ వాళ్ళకు వచ్చుడు కాదు, ఓటీపీ ఎవరికైనా వస్తుంది. ఒక అకౌంట్లో డెఫిషియన్సీ చెక్ చేయాలంటే ఓటీపీ 4 సార్లు కొట్టినా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ప్రాబ్లం కాదు ఇక్కడ. కస్టమర్ ఏదైతే ఇది మీ సేవ ఫామ్, వీళ్ళు అప్లై చేసుకున్న ఫామ్, ఈ ఫామ్ ఏదైతే ఉందో వీళ్ళు మీ సేవ నుంచి తెచ్చుకున్నారు. ఇది పేమెంట్ ఎందుకు వస్తలేదని మనం చెక్ చేస్తే దాంట్లో డెఫిషియన్సీ తెలుస్తుంది మా దగ్గర. ఆ డెఫిషియన్సీ ఏంది, ఫోటో లేదని, సిగ్నేచర్ లేదని. అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఫోటో పిలిపించి, కస్టమర్ వచ్చిన కస్టమర్కి ఫోటో తీసుకొచ్చి ఆ ఫోటో అతికిచ్చి సంతకం లేకుంటే సంతకం చేయించి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తాం సైట్లో. అది అప్డేట్ కావడానికి టైం పడుతుంది. 15 రోజుల, 20 రోజుల, నెల రోజుల, ఒక్కొక్క ఫామ్ కావాలంటే 2 నెలలు కూడా టైం పడుతుంది. ఈ అప్డేట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మేము రీఅప్లై చేస్తాం. ఎందుకంటే డెఫిషియన్సీ మేము క్లియర్ చేసినాం కాబట్టి దాన్ని రీసబ్మిట్ చేయాల్సి వస్తుంది సిఆర్సిఎస్. సో రీసబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకు 45 to 60 డేస్లో పేమెంట్ అవుతున్నాయి. నౌ ప్రజెంట్గా ఏంటంటే సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేమెంట్లు అనేవి యాక్టివ్గా వస్తున్నాయి. స్టార్ మల్టీపర్పస్ అనేది పేమెంట్ యాక్టివ్గా రావట్లేదు. కొంతమంది కస్టమర్లు ఉన్నారు, సార్ ఇది మేము అప్డేట్ చేసి పెట్టుకుంటాం, మీరు ఎప్పుడైనా పేమెంట్ ఇవ్వండి అంటే వాళ్లకు నేను ఇది విషయం చెప్పిన తర్వాత వాళ్ళ ఇష్టంతో నేను అవి అప్డేట్ చేస్తున్నాను. చూడొచ్చు, తాను మాత్రం నిజంగానే ఏజెంటే కాదు, ఖచ్చితంగా కూడా వాళ్ళు ఉన్నతాధికారుల ఆదేశాలతో మాత్రమే ఒక్కొక్క బాండుకు 2 నుంచి 400, 600 అంటే తీసుకుంటున్నట్టుగా మాత్రం కనకరాజు చెప్పడం జరుగుతుంది. నిజంగా చూస్తే సహారా ఇండియా 1978లో మొదలైంది. కోటాను కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది. ప్రతి పేదవాడి దగ్గర అంటే లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. ఒక తెలంగాణ వ్యాప్తంగానే దాదాపు 800 బ్రాంచీలు ఉన్నాయి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసినా, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా చూసినా కానీ ఎక్కడ చూసినా సహారా ఇండియాని ఇంకా నమ్ముతున్నారు. అంటే 2000 వరకు మాత్రం కొంతవరకు పేమెంట్స్ అప్పుడప్పుడు రావడం జరిగింది. ఆ తర్వాత కూడా పేమెంట్స్ ఆగిపోయినాయి. ఎక్కడ కూడా బ్రాంచీలన్నీ మూతపడ్డాయి. ఇందులో పనిచేసిన సిబ్బంది ఎప్పుడైతే సహారా ఇండియా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళంతా కూడా జీతభత్యాలు రాకపోవడం వల్ల 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసే వాళ్ళంతా కనుమరుగైపోయారు. ఆ తర్వాత ఒకరిద్దరు మాత్రం అక్కడెక్కడ వస్తున్నారు. ఏజెంట్లంతా కూడా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్ చేయించిన డిపాజిట్ చెల్లించలేక, లేకపోతే ఇవ్వలేక, వాళ్ళు వస్తే ఇక్కడ వస్తే వాళ్ళకి సహకారం లేక వాళ్ళంతా రాలేని పరిస్థితి ఉంది. నిజంగా చూస్తున్నాం, వృద్ధులు ఉన్నారు, చాలామంది కూడా పిల్లలకు రేపు పొద్దున కానీ తనకు కానీ ఉపయోగపడే అవకాశాలు ఉంటాయని చెప్పి సహారా ఇండియా సంస్థను నమ్మి పెట్టుబడి పెట్టారు. కానీ మళ్ళీ మాత్రం రెండోసారి కూడా మోసం జరుగుతుందని చెప్పి మనకు బాధితులు ఏ విధంగా చెప్పారో, కొందరు ఏడుస్తున్నారు, కొందరు కంటతడి పెడుతున్నారు, కొందరు కాయా కష్టం చేసుకొని డిపాజిట్ రూపాయి సేకరించి వేల లక్షల రూపాయలు చేస్తే వీళ్ళంతా ఇక్కడ కూర్చున్న 5గురు ఉన్న స్టాఫ్ ఎవరికి కూడా అనుమతి లేదు. అంటే సహారా ఇండియాలో కూర్చోవడానికి అనుమతి లేదు. అలాంటి సమయంలో ఒక 4 కంప్యూటర్లు పెట్టుకొని ఆ 4 కంప్యూటర్ల ద్వారా మేము సహాయ సహకారం చేస్తామంటున్నారు.
నిజంగా బయటకు వెళితే ఇదే ఆన్లైన్ సేవ 15-20 రూపాయల నుంచి 50 రూపాయలు లేదా 60 రూపాయల వరకు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ మీకు అక్కడ ఓటీపీలో ఏమైనా సమస్య ఉంటే కూడా రాకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి మీ ఆన్లైన్ చేసిన ఈ సేవ కావచ్చు, మీ సేవా కేంద్రాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు జరుగుతుందంటే ఒక్కసారి తెలిసిపోయే అవకాశం ఉంటుంది. నిజంగా బాండ్లలో ఏమైనా పొరపాటు ఉన్నా, లేకుండా బాండ్ మీద ఫోటో లేకపోయినా, లేకుండా సిగ్నేచర్ ట్రాలీ కాకపోయినా మళ్ళీ ఒకసారి వెళ్ళి అక్కడ పరిశీలించే అవసరం ఉంటుంది. ఆ దిశగా చూస్తే మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు, సారా సర్వర్ ఇష్యూ అని చెప్పి ఇక్కడ సర్వర్ రావడం లేదని చెప్పి వాళ్ళే పెట్టుకున్నారు. మళ్ళీ కస్టమర్స్ వస్తే వాళ్ళందరికీ కూడా సేవ చేస్తామంటున్నారు. నిజంగా చూస్తే ఒక 5 ఆపడలను పెట్టుకొని కనకరాజుతో పాటు మిగతా వాళ్ళందరికీ మాకు జీతాలు వస్తలేవు, జీతాలు వెళ్ళి చెల్లించుకోవడం కోసం మాత్రమే మేము ఈ రుసుము తీసుకుంటామంటున్నాం. నిజంగానే పై అధికారు పై డిపార్ట్మెంట్ వీళ్ళకి ఇచ్చిందంటే అథారిటీ లేదు. నిజంగా ఇలాంటి నమ్మకం లేని మోసం చేస్తే సహారా ఇండియా సంస్థల్లో పెట్టుబడి పెట్టకండి, మోసపోకండి. ఆ తర్వాత వీళ్ళంతా క్లోజ్ చేస్తే ఎక్కడ వెళ్తారు మీరు? నిజంగా చూస్తే రోజుకు 100-200 మంది ఓన్లీ సిద్దిపేట బ్రాంచ్కే వచ్చి వెళ్తుంటున్నారు. తర్వాత చూస్తే తెలంగాణ వ్యాప్తంగా 800 బ్రాంచుల్లో కూడా ఇదే తంతు కొనసాగుతుంది. నిజంగా ఆర్ఎం, డిఎం, డివిఎం వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళంతా కూడా 2-3 ఏళ్ల నుంచి కూడా సిద్దిపేట ఈ ప్రాంతానికే రావడం లేదు. సహారా ఇండియా ఎప్పుడో కొలాప్స్ అయిపోయిందని కేంద్ర అమిత్ షా మాత్రం కొంత అంటే దాదాపు నిజంగా డిపార్టర్లు కట్టిన వాళ్ళు ఎవరైతే డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు డిపార్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కోర్టు కేసులు ఉంది కనుక వాటిని క్లియరెన్స్ చేయాలని చెప్పి డబ్బులు రిలీజ్ చేస్తుంది. ఆ దిశగా ముందుకెళ్తుంది తప్ప నిజంగా వాస్తవం చూస్తే కస్టమర్ని ఇబ్బంది పెట్టడం లేదు. కోట్ల మంది, లక్షల మంది ఏజెంట్లు మాత్రం వాళ్ళు కమిషన్ తీసుకున్నారు, వాళ్ళు మాత్రం పక్కన పోయారు. కట్టిన వాళ్ళంతా ఇక్కడ తిరుగుతుంటే వాళ్ళను కూడా ముక్కు పిండి వసూలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటన్నిటిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. వాస్తవం డిపాజిట్ ఎవరు చేసుకున్నారు, ఎంత డిపాజిట్ ఉంది, బాండ్కి ఎంత చెల్లించాలి అని చెప్పి కూడా వాళ్ళు క్లియర్ చేయాలి. ఉచిత సేవల పేరు మీద మాత్రం వాళ్ళు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని చెప్పి మనకు సమాచారం ఇచ్చారు, మనకు రావడం జరిగింది. ఇక్కడ చూస్తే అది కూడా వాస్తవం తేలింది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట. For more videos like this, subscribe Big TV channel.